కైకలూరు నగర పంచాయతీని చేయలేకపోయారు, నేను బ్రహ్మాండమైన టౌన్గా తయారు చేస్తా అన్నారు. మీరు తయారు చేసి మీరేం తయారు చేస్తారు పవన్ కళ్యాణ్ గారు? ఇదేమన్నా సినిమా షూటింగ్, సినిమా సెట్టింగా? ఇలా మీరు చెయ్యెత్తి ఇలా కొట్టగానే షూటింగ్లో 100 మంది రౌడీలు పడిపోతుంటారే, ఇదేమన్నా సినిమా షూటింగ్ కాదు పవన్ కళ్యాణ్ గారు. ఇది ప్రజా జీవితం, ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజలకు సేవ చేసేటువంటి కార్యక్రమాలు. దానికి ఎంత కష్టం ఉంటుందో కష్టపడని మీకేం తెలుసు? మీరు నేను కష్టపడతాను మీరు చెబుతున్నారు. ఏంటి మీరు కష్టం? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప పాదయాత్ర అంటూ చేసి తల్లిని, బిడ్డల్ని, భార్యని, చెల్లెల్ని ఆ రోజున అందరినీ వదిలేసి 14 మాసాలు తిరిగాడే పాదయాత్ర. మీరెందుకు చేయలేరు? మీరు కష్టపడండి. మీరు కష్టపడడం చేత కాదు, వారాహి యాత్ర మాత్రం చేస్తున్నారు. చేసి చెప్పండి. లేనిపోని అన్ని మాట్లాడితే ఎలాగా? లేనిపోని అని మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకోరు. ఇక్కడ మీరు సినిమా షూటింగ్లు చేసుకోండి, సినిమాలు తీసుకోండి, మంచి హీరో, ఆ సినిమాలు మేము కూడా చూస్తుంటాం. మీరు ఒక్కసారి ఇలా చేయెత్తి హా హా అని ఇలా కొట్టగానే 100 మంది పడిపోతుంటారు. ఓకే, వెరీ గుడ్. ఆ సినిమా చూస్తాం, సంతోషం, సరదా కోసం కాసేపు. ప్రజా జీవితంలో ఇది సాగదు. ఇది కానీ కష్టపడి పనిచేయండి. మీరు ఏమన్నా ఉంటే నా సలహా ఒకటే, కష్టపడి మా జగనన్నలాగా, మా దేవుళ్ళలాగా మీరేమన్నా ఇంటింటికి చక్కగా ఊరూరా ప్రజాయాత్ర చేసి, ఆ పాదయాత్ర చేసి మీరు ప్రజల మన్ననలు పొందండి. చేయండి. 175 నియోజకవర్గాలు పోటీ చేయండి, బ్రహ్మాండంగా సంతోషిస్తాం. 175 నియోజకవర్గాలు పోటీ చేసి రేపు ముఖ్యమంత్రి అవ్వండి, అవుతారేమో. అది కావాలి. కానీ ఏంటో అవినీతిపరుడు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి కోసం అంట ఈయనంట ఎప్పుడో అనుకుంటున్నారంట, కానీ ఈరోజు నిర్ణయం తీసుకున్నారంట. నిర్ణయం తీసుకోండి. ఎవరికి ఇది? అవినీతిపరుడు వెనకాల ఉంటానంటే మీకుండేవాళ్ళు, మీ వెనకున్న వాళ్ళకి మీకు గొప్ప కావచ్చు, ప్రజలకు గొప్ప కాదే. రేపొద్దున ప్రజల ఆశీస్సులు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు. అసలు ఆ లాజిక్ ఎలా మిస్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు? మీరు అంటే గ్రామ పంచాయతీ తెలియనప్పుడు మీరు ఎలాగే మిస్ అవుతుంటారు. గ్రామ పంచాయతీ వ్యవస్థ అంటే సర్పంచ్ అయితే తెలుస్తుంది. మీరు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిపోవాలనుకున్న వాళ్ళు మీకేం తెలుస్తుంది? నేను సర్పంచ్ని అయ్యి మౌలికంగా ఏది అవసరమో, మౌలిక సదుపాయాలు ఏ రకమైనటువంటి అవసరాలు ఉంటాయో తెలుసుకుని డైరెక్ట్గా ఆ రోజున ప్రీతం ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజున ఉన్నటువంటి ప్రీతం గౌరవ ఎమ్మెల్యేలను పట్టుకుని బతిమాలి నేను ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి నిధులు తెచ్చుకున్నవాడిని. మీలాగా కెమెరా ముందు ఏదో షూటింగ్లకు మాట్లాడినట్టు మాటలు కాదు పవన్ కళ్యాణ్ గారు. మా అన్నీ కూడా కష్టపడి పనిచేసేటువంటి మాటలకి. మీలాగా నేనేమి మీ అన్న సాటున నువ్వు పెరిగినట్టుగా నేను పెరగలేదు పవన్ కళ్యాణ్ గారు. మీకు మీ అన్న ఉన్నాడు. మీ అన్న ద్వారా మీ అన్న ఆయన మెగాస్టార్. ఆయన ఎవరైనా పెద్ద మనిషిగా పూజిస్తారు, గౌరవిస్తారు. ఆయన పక్కన పెరిగిన వాళ్ళు నీకేం తెలుస్తుంది కష్టం, మా కష్టాలు. అలా కష్టంతో పెరిగిన ఈ సర్పంచ్ దగ్గర నుంచి శాసనసభ్యుడిగా ఎదిగామంటే ఈ రోజున డంపింగ్ యార్డు గురించి మిమ్మల్ని ఎందుకు తెలుసుకోదని ఎందుకు అడుగుతున్నట్టే 40 సంవత్సరాలు రాజకీయంగా ఎదిగి, రాజకీయంగా ఏలి, ఎవరిని ఎదగనివ్వకుండా ఆయన పార్టీలో ఉన్న పార్టీలో ఆ పార్టీ గెలవకూడదు, పైన ప్రభుత్వం రావాలా, ఇక్కడ పార్టీలో ఉన్న క్యాండిడేట్ ఓడిపోవాలా, ఈయనే మళ్ళీ చూసుకోవాలి ఈ నియోజకవర్గం అంతా. ఎంత దుర్మార్గం పవన్ కళ్యాణ్ గారు. ఏదో ఒకసారి ఆ లాజిక్ మర్చిపోయారండి మీరు. ఈయనున్న తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో ఇక్కడ గెలవకూడదు, అక్కడ మాత్రం పైన గెలవాలా, మళ్ళీ ఎంపీ గెలవాలా, ఎంపీ గెలవాలా, మళ్ళీ శాసనసభ్యుడు గెలవకూడదు. ఈ లాజిక్ ఏంటో ఒకసారి చూడండి పవన్ కళ్యాణ్ గారు. ఇది పొలిటికల్లో ఇది మీకు బాగా అవసరం. ఇలాంటి లాజిక్తో ఉన్న ఈ పెద్ద మనిషి ఈ 40 సంవత్సరాల చరిత్రలో కైకలూరు పట్టణానికి హెడ్ క్వార్టర్కి డంపింగ్ యార్డ్ ఎందుకు చేయలేకపోయాడు చెప్పమనండి. నేను చేస్తున్న ఇవాళ దమ్మున్న నాయకుడు నా దేవుడు జగనన్న ఉంటే 5,04,00,000 రూపాయలు ఇస్తున్నాడు. కావలసినటువంటి భూమిని 30 ఎకరాలు సేకరించాం. రైతులందరూ కూడా ఇచ్చారు. నెల 15 రోజుల్లో రైతులందరూ కూడా డబ్బులు వేసి దాన్ని ప్రత్యేకంగా డంపింగ్ యార్డు అక్కడే మరి వైఎస్ఆర్ జగనన్న గ్రీన్ విలేజ్ పక్కన 20 ఎకరాలు డ్రింకింగ్ వాటర్ చెరువుకు కూడా డబ్బులు ఇచ్చాడు మా దేవుడు జగనన్న. ఇలాంటివి ఎలా మర్చిపోతున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు? ప్రతిదీ మీరు తెలుసుకుని మాట్లాడాలి కదా. మీకు ఇచ్చేవాళ్ళు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్న విషయాన్ని మీరు తెలుసుకోకపోతే ఎలాగా?